పాయల్ శంకర్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి, వారు కూడా రియాక్ట్ అవుతారు. శంకర్ గారు, ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ శాసనసభలో మీరు కూడా తక్కువ స్ట్రెంగ్త్ ఏం కాదు, గతంలో కంటే కూడా నెంబర్ ఇప్పుడు బాగా పెరిగింది, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ వాళ్ళు, మీరందరూ కలిసి ఈ రోజున జరుగుతున్నటువంటి చర్చకి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన టోటల్గా అప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా స్కాన్ చేస్తాము, ఎక్స్రే చేస్తామని చెప్పి చెప్తున్న వ్యవహారం ఇది ఏ వైపుకి దారితీస్తుందంటారు ఈ చర్చ? ముందుగా మురళీకృష్ణ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి శ్రీధర్ గారికి, శ్రీనివాస్ గారికి నమస్కారం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కొన్ని కార్యక్రమాల మీద విచారణ జరగాల్సిందే. ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్స్రే కాదు ఎంఆర్ఐ చేయండి అని చెప్తా ఉన్నారు. ఎంఆర్ఐ చేస్తారా, ఎక్స్రే చేస్తారా? గతంలో ఈ 9.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ అప్పుల మీద చర్చ జరగాల్సిందే, విచారణ జరగాల్సిందే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మురళీకృష్ణ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం సపోర్ట్ చేయనటువంటి పరిస్థితులలో కార్పొరేషన్లను క్రియేట్ చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు. ఈరోజు ఎఫ్ఆర్బిఎంకు లోబడి అప్పులు చేస్తున్నామని బయట చెప్పినప్పటికీ కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పులను ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనుకున్నది జీవితకాలం అంతా మేమే అధికారంలో ఉంటాం కాబట్టి ఏం తప్పులు చేసినా, ఏ రకంగా అప్పులు చేసినా మమ్మల్ని పట్టించుకునేవారే లేరు, అడిగేవాళ్ళే లేరని అనుకున్నారు. నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి చాలా మాటలు మేము ప్రత్యక్షంగా ఉండి విన్నాం. వాస్తవమే, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి అప్పుల మీద విచారణ జరగాల్సింది. మరి అదేవిధంగా కేవలం కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం గురించి, అప్పుల గురించి మాట్లాడుతూ మేము కాలయాపన చేస్తాం. ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు ఈ రాష్ట్ర ఖజానా గ్యారంటీ ఇస్తుందన్న నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొన్ని విషయాల వల్ల ఏదో వాళ్లకు కలిసి వచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. కానీ 6 గ్యారంటీల మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలా కాంగ్రెస్. కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చూస్తే కూడా శంకర్ గారు, రెండు పార్టీలకి మురళీకృష్ణ గారు నేను ఒకటే విషయంలో కంక్లూడ్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి చూస్తే, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం చూస్తే, మేము ఇచ్చేటటువంటి 6 గ్యారంటీలకు ఇష్టమో లేదో కానీ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులని ప్రజలకు ఎత్తి చూపాలా, దాని ద్వారా ఈ కొంత ఏదైనా వెసులుబాటు తీసుకోవాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీలో కూడా కనిపిస్తూ ఉన్నది. చేయండి, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయాల్సిందే. వాళ్ళు నిజంగా తప్పులలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటే శిక్షలు ఖరారు కావాల్సిందే. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులని మాత్రమే మేము తవ్వుతాం. మేమిచ్చినటువంటి హామీల గురించి గత ప్రభుత్వం వాళ్ళ గురించే మాట్లాడుతూ కాలయాపన చేస్తామనంటే మాత్రం ఇది రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గమనిస్తారు. ఇంకొక విషయం,